ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ రోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. నీ బాల్య దినములయందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధలు అనుభవించిన తరువాతనే మనం రియలైజ్ అవుతాము. అంతా నష్టపోయి సమస్తమును కోల్పోయిన తరువాతనే గ్రహింపు కలిగి ఆలోచిస్తాము. ముందుగా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని చెయ్యకూడనివి చేసి, వినకూడనివి విని, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళి ఎంతో కష్టాన్ని, శ్రమను కొని తెచ్చుకుంటాము. జీవితంలో అలసిపోయిన వారిమిగా ఉంటున్నాము. నష్టం జరిగితేనే గాని మనం మన తప్పేంటో తెలుసుకోలేని వారిమిగా ఉంటున్నామండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు దేవుడు మన ముందు 2 మార్గాలను ఉంచుతున్నాడు. మనకు తెలియదు ఏ మార్గంలో వెళితే నష్టమో, ఎటువైపు వెళ్తే మేలో అనేది. మన స్వంతంగా నిర్ణయాలను తీసుకొని దాని ప్రకారం నడుచుకుంటున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం చెబుతుంది, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మన జీవితంలో, మన కుటుంబంలో, మన వ్యాపారం, ఉద్యోగంలో నష్టము రాకముందే, శ్రమ కలుగక ముందే మనం మన సృష్టికర్త అయిన దేవుని స్మరణకు తెచ్చుకోవాలి. ఆయనకు ప్రార్థన చెయ్యాలి. ప్రతి విషయంలో దేవునిని ఆశ్రయించాలి. ఆయన మీద ఆధారపడి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోయే వారిమిగా ఉండాలండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మన పిల్లలను దేవుని భక్తిలో పెంచుతున్నామా? వారికి వాక్యాన్ని నేర్పిస్తున్నామా? దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన పరిచర్య చెయ్యాలని, దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి, ప్రతి విషయంలో ఆయన మీదే ఆధారపడాలి, ఆయననే అడగాలి అని మన కుమారులకు, కుమార్తెలకు చెబుతున్నామా అండి? బాగా చదవాలి, ఆటలలో ముందుండాలి, చదువులలో, ఇతర విభాగాలలో ముందుండాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి అని లోకానుసారమైన విషయాల గురించి వారిని మనం ఎంతగానో ప్రోత్సహిస్తున్నాము. ఈనాడు బిడ్డలను దేవునిలో పెంచని కారణాన్ని బట్టి వారు భయం, భక్తి లేని వారిగా తయారవుతున్నారు. లోకంలో, లోక స్నేహంలో మునిగిపోతున్నారండి. లోకాశలకు ఆకర్షితులవుతున్నారు. లోకంలోని చెడు అలవాట్లకు బానిసలుగా మారిపోతున్నారు. తల్లిదండ్రులకు అవమానాన్ని తెచ్చిపెడుతున్నారు. వారి విలువైన జీవితాలను ఎంతో నష్టపరుచుకుంటున్నారండి. ఈనాడు దేవుడు మనతో చెబుతున్నాడు, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని. ప్రియ సహోదరి సహోదరుడా, దినములు బహు చెడ్డవిగా, భయంకరంగా ఉంటున్నాయి. ఈనాడు మనం అపాయకరమైన దినాలలో, చివరి దినములలో బ్రతుకుతున్నాము. బయటకు వెళ్ళామంటే ఏం జరుగుతో తెలియదు. ప్రాణాలతో ఉంటామో ఉండమో కూడా తెలియదండి. ప్రియ విశ్వాసి, ఈ సంవత్సరంలో మనం ఎదుర్కొన్న బాధలు, కష్టాలు, నష్టాలు, శ్రమలు ఇక చాలండి. మరలా మరొక నష్టం రాకముందే, శోధనలో మనం ప్రవేశించక ముందే, మన జీవితాన్ని నష్టపరుచుకోకముందే మనల్ని మనం సరిచేసుకుందాము. దేవునికి లోపరుచుకుందాము. ఆయన మార్గంలో నడుచుకుందాము. ప్రియ విశ్వాసి, నువ్వు నీ దేవుని స్మరించుకుంటే చాలు. ఆయన నామమున నువ్వు ప్రార్థన చేస్తే చాలు. ఆ దేవుడు నీకు తోడయ్యుండి, నీకు ఆలోచన చెప్పి, మేలు కలిగే మార్గంలోనికి నిన్ను నడిపించుతాడు. నీ పనులను, ప్రయత్నాలను, నీ ప్రణాళికలను ఆయన సఫలపరచుతాడు. ఈనాడు మన బిడ్డల ప్రవర్తన, వారి ఆలోచన విధానం, వారి నడవడిక ఎలా ఉందో మనం గమనించాలండి. వెంటనే వారిని గద్దించి దేవుని వైపు నడిపించాలి. వారికి మంచి మాటలు బోధించాలి. లోకంలో, సమాజంలో, వారు ఆడుకునే స్థలంలో, వారు చదువుకునే స్కూల్లో, వారి స్నేహితుల మధ్య ఏ విధంగా ప్రవర్తించాలో వారికి మనం నేర్పించే వారిమిగా ఉండాలి.
బాలుడు నడువవలసిన మార్గము వానికి నేర్పుము, పెద్దవాడైనాక వాడు తొలగిపోడు అన్న వచనం ప్రకారం నువ్వేం నేర్పిస్తావో అదే నీ బిడ్డలు నేర్చుకుంటారు, వాటి ప్రకారమే జీవిస్తారు. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునుము అని ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన సృష్టికర్త అయిన దేవుని మనం స్మరణకు తెచ్చుకున్నట్లయితే, మనం ఆయనను ఆశ్రయించినట్లయితే, ఆ దేవునికి మొరపెట్టినట్లయితే తప్పకుండా దేవాది దేవుడు మన జీవితంలో తన గొప్ప కార్యాలను జరిగించి తన కొరకై మనల్ని ఒక సాధనంగా వాడుకుంటాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, మంచి నూతన దినమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, బాల్య దినముల యందే సృష్టికర్త అయిన దేవుని స్మరణకు తెచ్చుకోవాలన్నారు ప్రవ్వా. అయ్యా, ఈనాడు మిమ్మును స్మరించక ఈ లోకంలో పాపంలో మా ఇష్టానుసారంగా బ్రతికే వారిమిగా ఉంటున్నాము తండ్రి. దయతో మమ్మను క్షమించండి దేవా. ఈనాడు మేము, మా పిల్లలం, మా కుటుంబం, మా తల్లిదండ్రులు అందరము మిమ్మును సేవించే వారిమిగా, మీకు మొరపెట్టే వారిమిగా, మిమ్మునే ఆశ్రయించే వారిమిగా ఉండునట్లుగా మీరే మా పట్ల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డలకు మీరు తోడై ఉండండి దేవా. అయ్యా, బిడ్డల పట్ల మీరే మేలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే దేవా రకరకాల అక్కరలు కొరతల మధ్య నలిగిపోతున్నారో అట్టి వారందరికీ మీ సహాయాన్ని అందించండి దేవా. బిడ్డల మొరలకు చెవియొగ్గండి ప్రవ్వా. మీ గొప్ప కార్యాలు, అద్భుతాలను వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా ఎంతో మంది అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారు. అలాంటి వారిని మీరు దృష్టించండి దేవా. బిడ్డల్ని ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి, మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఎందరైతే ప్రియుల కుటుంబాలు ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారో, అప్పుల భారాలను బట్టి కృంగిపోతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రియులు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు దీవించండి. వారి చేతి కష్టాన్ని ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించండి దేవా. మీరే బిడ్డల్ని అత్యధికంగా ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, ఈనాడు దేవా పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. వారి సేవా పరిచర్యలో తోడయుండండి దేవా. బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని, క్షేమాన్ని, భద్రతను, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘాలను మీరు భద్రపరచండి దేవా. విశ్వాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా దేవా మీ కొరకై ప్రయాసపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, కోర్టు సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. మీ సంపూర్ణమైన న్యాయం వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడుచున్న బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి దేవా. పేదరికంలో తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక, నిలువ నీడ లేక బాధలను అనుభవిస్తున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వ్యాధి, బాధ, దిగులు సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి. మీ సొంత సమయంలో మీరే వారి పట్ల మేలు జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఈ సంవత్సరం అంతా మీరెక్కల చాటున వారిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దూరదేశాలలో నివాసం ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఉద్యోగాలను, వ్యాపారాలను దీవించండి దేవా. అయ్యా, నీ బిడ్డలకు కావలసిన భద్రతా, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా వ్యాపారంలో నష్టాల పాలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలను కోల్పోయి కన్నీటిలో బ్రతుకుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, భార్య భర్తలైన వారిని మీరు దీవించండి దేవా. వారి మధ్య మనస్పర్ధలు, గొడవలు, విభేదాలు తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుమారులు, కుమార్తెలు కూడా తల్లిదండ్రుల మాట వినేవారిగా సిద్ధపరచండి దేవా. అయ్యా, తల్లిని, తండ్రిని సన్మానించే మనసును వారికి దయచేయండి ప్రభా.
దేవా. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. యవ్వనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలనుంచండి దేవా. పెద్దవారిని, వృద్ధులను, సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీరు గొప్ప దేవుడవు తండ్రి. సర్వాధికారములు కలిగిన దేవుడవు. అయ్యా, నీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తారని నమ్ముచు ఇంకా ఎందరైతే లోకంలో పాపంలో బ్రతుకుతున్నారో, రక్షణ మారు మనసు లేని వారిగా ఉంటున్నారో, వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారో అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా. అయ్యా, మీరే వారిలో గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. మీరు ఏ కష్టంలో ఉన్నారో, ఎలాంటి శ్రమలతో పోరాడుతున్నారో, మీ అక్కరలేమిటో, మీకున్న కొరతలేమిటో ప్రతిదీ మీరు నాకు తెలియజేసినట్లయితే నేను ప్రతి దినము మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల వద్ద పెడుతున్నాను. దేవుడు తప్పకుండా తన గొప్ప సహాయాన్ని మీకు అందిస్తాడు. ఆ దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. మరి క్రొత్తగా మన ఛానల్ ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలను బట్టి మీరు ఆత్మీయంగా బలమొందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి. అనేకులకు షేర్ చేసి దేవుని సువార్తలో పాలిభాగస్తులుగా ఉండండి. ప్రియ విశ్వాసి, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను, మీ ప్రతి పనిని, మీకు కలిగిన సమస్తమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.